సీత రావణుడి చెరలో ఉంది. రాముణ్ణి వెతుక్కుంటూ అరణ్యాల వైపు వస్తున్న లక్ష్మణుని చూసి రాముడు, లక్ష్మణ నువ్వెందుకిలా వచ్చావు? సీతని ఒంటరిగా వదిలి ఎందుకొచ్చావు? చూడు, అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది. ఇదంతా రాక్షస మాయ. అదిగో మారీచుడు చచ్చాడు. నువ్వు ఇటొచ్చేసావంటే సీత ఆపదలో ఉన్నట్టే. ఎంత పని చేశావు లక్ష్మణ. ఏం జరిగినా సరే నిన్ను సీతను వదిలి రావద్దని నేను చెప్పాను కదా, ఎందుకిలా చేశావు అని అడుగుతాడు రాముడు. లక్ష్మణుడు అక్కడ జరిగిందంతా చెప్పి, అన్న వదినమ్మ నీకు నాపై మనసుంది, అందుకే నువ్వు వెళ్ళట్లేదు అని మాట్లాడింది, అందుకే ఇలా వచ్చాను, నన్ను క్షమించు అంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా సరే నువ్వు చేసిన పని నేను మెచ్చట్లేదు లక్ష్మణ. భర్త ఆపదలో ఉన్నాడని భయపడిన స్త్రీ ఏదైనా మాట్లాడుతుంది. ఆ మాట పట్టుకుని నువ్వు తన్ని వదిలేసి వస్తావా? ఇంకెక్కడి సీత లక్ష్మణ, మనకేదో కీడు రాబోతుంది అంటూ ఇద్దరూ పరుగున కుటీరానికి వెళ్లి చూస్తారు. కుటీరంలో సీత లేదు. అది చూసి రాముడు ఉన్న చోటనే కుప్పకూలిపోతాడు. లక్ష్మణ, ఏదో జరిగిపోయింది. నా జీవితం అన్యాయం అయిపోయింది. హరణమా మరణమా? సీతను ఎవరైనా అపహరించారా లేదా సీత మరణించిందా? ఈ రెండిట్లో ఏదో జరిగి ఉండాలి. లక్ష్మణ, నా ప్రాణం నిలిచేలా లేదు. సీత లేనిదే నేను బ్రతికే ప్రశ్నే లేదు అంటూ బోరు బోరున ఏడుస్తాడు రాముడు. లక్ష్మణ, నా ప్రాణం పోయి నేను మరణించి పైకి పోయినా సరే నాకు శాంతి ఉండేలా లేదు. ఎందుకంటే నాన్న అడుగుతాడేమో, 14 సంవత్సరాలు వనవాసం చేస్తానని చెప్పావు, 13 సంవత్సరాలకే వచ్చేసావేంట్రా అని. లక్ష్మణ, ఏంటి నా జీవితం? ఇదంతా ఊహించే కైకేయి అరణ్యాలకు పంపిందా? ఎన్ని కష్టాలరా, ఏమి బాధలు ఇవన్నీ అని రాముడు ఏడుస్తూ ఉంటే లక్ష్మణుడు, అన్న వదినకు ఏమీ కాదు. వదిన పూలు తేవడానికి వెళ్ళుంటుంది, ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. నదీ తీరాలంటే ఇష్టం కదా, మన ఇద్దరం లేవు కదా అని కాసేపు అక్కడ ఉందామని వెళ్ళుంటుంది. మనం వెళ్ళి వెతుకుదామని ఓదారుస్తాడు లక్ష్మణుడు. ఇద్దరూ కలిసి సీతను వెతకడం మొదలు పెడతారు. కదంబ వృక్షం కనపడగానే రాముడు, ఓ కదంబ వృక్షమా, సీతకు నీ పూలంటే చాలా ఇష్టం కదా, సీత ఇటుగా వచ్చిందా, నువ్వు చూసావా అని ఆ వృక్షాన్ని అడుగుతాడు. ఓ అశోక వృక్షమా, నన్ను కూడా శోకం లేనివాడిగా చేయవా అంటూ ఒకచోట ఒక పర్వతం కనపడితే దానికి దగ్గరగా వెళ్ళి, ఓ పర్వతరాజా, నా సీత ఇటుగా వచ్చిందా, నువ్వు చూసావా అని గట్టిగా అరుస్తాడు రాముడు. తన గొంతు తనకే ప్రతిధ్వనిగా వినిపిస్తుంది. ద్రష్ట, చూసావా అని రాముడు అడుగుతుంటే ద్రష్ట అని మళ్ళీ వినిపిస్తుంది. అది విని పర్వతరాజు చూశాడంట లక్ష్మణ. సీత ఎటు వెళ్ళిందో పర్వతరాజుకు తెలుసంట అంటూ ఆ ముళ్ల పొదల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు పర్వతం వైపు రాముడు. ఒక మతిస్థిమితం లేనివాడిలా రాముడు ఎటెటో వెళ్ళిపోతూ ఉంటే చూస్తున్న లక్ష్మణుడు అల్లాడిపోతూ ఉంటాడు. ఇంతలో చల్లగా గాలి వీస్తే ఉలిక్కిపడిన రాముడు, ఓ వాయుదేవా, నువ్వంతటా ఉంటావు కదా, సీత ఎక్కడా అని అడుగుతాడు. సూర్యకిరణాలు రాముడి మీద పడుతూ ఉంటే, లక్ష్మణ నేను పైకి చూద్దామంటే సూర్యుడు అడుగుతున్నట్టుంది, నా వంశంలో భార్యను కాపాడుకోలేనివాడివి నువ్వెలా పుట్టావు అని. కిందికి చూద్దామంటే భూదేవి అడుగుతున్నట్టుంది, నా బిడ్డ ఏది అని. జై శ్రీరామ్.